హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన కనల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదో చిన్న సినిమాలని మూవీ చూడడం స్టార్ట్ చేశాను. కంటెంట్ ఉన్న మూవీ అండి. క్లైమాక్స్ మాత్రం మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే చెన్నై ఒక పెద్ద మహానగరం. పెద్ద పెద్ద కోటీశ్వరుల నుంచి నిరుపేదల వరకు నివసిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు లేదని బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఉండడానికి ఇల్లు లేదని, ఇంకొంతమంది తినడానికి ఆహారం, ఇంకొంతమంది చేయడానికి పని లేదని బాధపడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయేది కనల్ అనే ఒక ఉమెన్ స్టోరీ. తన భర్త చనిపోయాడు, ఇప్పుడు తనకి ఒక కూతురు కొడుకు. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎలా తను అందరినీ అధిగమించి బ్రతకగలిగింది, తను లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, పని మంచిగా వెళ్ళిన ఇంట్లో తనకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, ఇదంతా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం కన్నాగి కథలోకి వెళ్దాం. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమెనే మన మూవీలో హీరోయిన్ కన్నాగి. భర్త చనిపోయాడు. చనిపోవడానికి రీజన్ ఏంటంటే తను ఆల్కహాలిక్ అడిక్టెడ్ పర్సన్ అనమాట. ఎప్పుడు చూసినా తాగుతూ ఉండడం వల్ల సడన్ గా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చనిపోయాడు. కన్నాగి రోజు అర్లీ మార్నింగే నిద్ర లేవడం, లేచిన వెంటనే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయడం, ఏదో తనకున్న స్తోమతను బట్టి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే దోశ కాల్చింది, దానికి సరిగ్గా సాంబార్ లేదనమాట. పాప మా పిల్లలు అలాగే తింటారు. అమ్మ సాంబార్ కావాలని అడుగుతుంటే ఆ తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళుండే ఇల్లు కూడా అంత గొప్పగా అయితే ఉండదు, జస్ట్ చిన్నపాటి రేకులతో కూడిన గుడిసె లాంటి ఇల్లు అనమాట. రోజు పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత తను వేరొక ఇంట్లోకి పనికి వెళ్ళడం, అక్కడ వచ్చిన డబ్బులతో పిల్లల చదువుతో పాటు ఇంటి ఖర్చులు ఇదంతా చూసుకునేది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు వాళ్ళు, అయినప్పటికీ చిన్న చిన్న ఖర్చులు ఉంటుంది కదా అలాంటివన్నీ. సో అంతా బానే ఉంది. కానీ ఆ ఏరియాలో విన్సెంట్ అనే ఒక అతను ఉంటాడు, కొంచెం డబ్బున్న వ్యక్తి. ఆ ఏరియాలో ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళందరికీ అప్పిచ్చి తర్వాత వడ్డీలు కట్టమని పీడిస్తూ ఉంటాడు. మన దగ్గర డబ్బులు ఉందని చాలా గర్వం అండి. ఎవరితో కూడా రెస్పెక్ట్ తో మాట్లాడు. విన్సెంట్ కి కనల్ మీద ఒక కన్ను ఉంటుంది. ఎప్పటికైనా తనని అనుభవించాలి అనే మోటివ్ తోనే తనని అదోలా చూస్తూ ఉంటాడు. ఇదంతా కనల్ గమనించిన ఏం చేయలేక విన్సెంట్ ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనల్ తను పని చేయడానికి వెళ్ళిన ఇంట్లో అక్కడ వాళ్ళ పిల్లల్ని చూసుకునే విధానం, వాళ్ళు వేస్ట్ చేసే ఫుడ్, ఐ మీన్ ఎగ్స్, బ్రెడ్, ఫ్రూట్స్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నదంతా డస్ట్బిన్ లో ఉన్నది చూసి మనం మన పిల్లలకి ఇది ఇవ్వలేకపోతున్నామే అని కనల్ చాలా బాధపడేది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా సరిగ్గా టాయిలెట్స్ ఉండవండి. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి త్వరగా వచ్చాయి, రోహిత్ ని త్వరగా స్కూల్ కి తీసుకెళ్ళాలి, స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్తే ఆ అమ్మ సరే వచ్చేస్తానని పిల్లలకి సరిగ్గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయకుండా మీరు స్కూల్ కి వెళ్ళండి, నైట్ చేసిన దాన్ని తినేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న దారిలో కూడా విన్సెంట్ కనల్ ని అదోలో చూస్తాడు. తన బాడీ పార్ట్స్ అన్ని చూసి ఎలాగైనా దీన్ని అనుభవించాలి అని చిన్న పిల్లలతో కూడా చెప్తున్నాడండి. ఆ తర్వాత కనల్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాయి, నువ్వు కూడా తనతో తోడుగా వెళ్ళు అని చెప్పడంతో కార్ లో వెళ్తూ ఉంటే సడన్ గా దారి మధ్యలో రోడ్ లో కనల్ కొడుకు కూతురు కనిపించడంతో కాళ్ళకి చెప్పులు లేకుండా వాళ్ళు నడుస్తూ ఉండడంతో రోడ్డు మీద చాలా అంటే చాలా ఏడ్చేస్తుంది. కొడుకు కూతుర్లకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది. కారులో కూర్చొని పక్కనున్న ఓనర్ కొడుకుతో మాట్లాడుతుంటే ఆంటీ డిస్టర్బ్ చేయకండి, నేను గేమ్ ఆడుతున్నాను అని చిరాకు పడుతున్నాడు. కొంచెం కూడా రెస్పెక్ట్ చేయట్లేదు ఈమెని. కనల్ వాళ్ళ అసలు ఊరు ఇది కాదు, వేరొక ఊరు ఉంటుంది. కనల్ వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా కనల్ ఫోన్ చేసి ఎందుకమ్మా పిల్లల్ని పట్టుకొని ఇలా ఇంతలా కష్టపడుతున్నావు, నువ్వు మన ఊరికి వచ్చేయచ్చు కదా అంటే, అమ్మ నువ్వు ఒక్కదానివే అక్కడ కష్టపడుతున్నది చాలు, నేను ఇక్కడే నా పిల్లల్ని నేను పోషించుకోగలను అని అంటుంది. ఇలా ఫోన్ లో మాట్లాడుతుంటే స్టవ్ మీద ఉన్న ఫుడ్ సడన్ గా మాడిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక భయపడిపోతుంది అనమాట. ఓనర్ తెలిస్తే ఏదైనా అంటుందా అని. ఇప్పుడు కూడా సాయంత్రం ఇంటికి వెళ్తుంటే కనల్ వైపు విన్సెంట్ ఒక ప్లేస్ లో నిలబడి అలా చూస్తూ ఉంటాడు. వస్తావులే, నా దారికి వస్తావు, ఇంకెన్ని రోజులని ఇలా నన్ను తెప్పించుకుంటావు అని అంటున్నాడు. నైట్ డిన్నర్ గాను హాఫ్ కోడిగుడ్డును ఉడకబెట్టిస్తే అమ్మ ఎప్పుడు హాఫేనా, ఫుల్ ఎప్పుడు పెడతావు అంటే జీతం రాగానే పెడతాను అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇంతకు ముందు ఇంట్లో వాళ్ళ ఓనర్ వాళ్ళు చాలా ఎగ్స్ ని అండ్ ఫ్రూట్స్ ని, బ్రెడ్స్ ని, కేక్స్ ని వీటిని
టేస్ట్ చేసి ఉంటారు కదా, అదంతా చూసి కనీసం అదైనా తీసుకొచ్చుంటే ఇప్పుడు వీళ్ళు తినింటారు కదా అని అనుకుంటుంది. కానీ తను తీసుకురాదు. కనల్ ఆత్మాభిమానం కలిగిన ఒక ఉమెన్. కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలు కదండి. కనల్కి ఇంకా అన్ని బాగున్న సమయంలో సడన్ గా తన కొడుకుకి జ్వరం వస్తుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్తాడంటే, చూడమ్మా పిల్లాడు చాలా వీక్ గా ఉన్నాడు, ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయాలి, ఇంకా 2 days పాటు బెడ్ లో అడ్మిట్ చేయాలి అంటే పైకి డాక్టర్ దగ్గర నవ్వుతూ బెడ్ లో జాయిన్ చేయించాలని అనుకుంటున్నా కూడా లోపల మాత్రం మన దగ్గర డబ్బులు లేదు కదా, ఇప్పుడు ఎలా చేర్పించాలి అని కృంగిపోతూ ఉంటుంది. వెంటనే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసినా ఎవరు తనకి డబ్బులు ఇవ్వరు. లేదమ్మా మనకెవరు డబ్బులు ఇస్తారు, ఇప్పటికిప్పుడు 2 రోజులకు 3000 అవుతుందని అంటున్నావు, 3000 అరేంజ్ అవ్వదమ్మా అని చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేయమంటావమ్మా, పిల్లాడి కండిషన్ అలా ఉంది, తన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పి 2 days లోపు నువ్వు ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడే అమౌంట్ పే చేస్తూలే అని బెడ్ లో జాయిన్ చేపిస్తాడు. ఆ తర్వాత కనల్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఇంకా వేరే ఆప్షన్ లేక విన్సెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుంది. అన్న ఈ విధంగా నాకు ఒక 3K డబ్బులు కావాలంటే, విన్సెంట్ రామ్మా నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా, నన్ను నువ్వు డబ్బులు అడగడం ఏంటి, ఈ డబ్బులంతా నీకే, నేను బ్రతుకుతున్నదే నీకోసం, నీకెంత కావాలంటే అంత తీసుకెళ్ళు అంటే, అది కాదన్నా జస్ట్ ఒక 3000 ఇవ్వు అంటే, అంతేనా తీసుకెళ్ళని 3000 ఇచ్చి, పిల్లాడికి హెల్త్ బాగాలేదన్నావు కదా, సర్లే నా కారుని తీసుకెళ్ళు కావాలంటే అని కన్నలతో చెప్తే, పనిచేసిన జీతం రాగానే నేను వెంటనే మీ డబ్బు ఇచ్చేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ విన్సెంట్ దగ్గర డబ్బులు తీసుకోవడం కనల్కి ఇష్టం లేదండి. ఇంకా తప్పక డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం అన్న ఒక ధైర్యంతోనే డబ్బులు తీసుకుంటుంది. ఇంటి ఓనర్ ఫోన్ చేస్తే, ఏంటమ్మా ఇంకా పనికి రాలేదా అని అంటే, మేడం నా కొడుకుకి ఇలా హెల్త్ బాగాలేదు అంటే, ఇంకా ఎన్ని కథలు చెప్తావు, రోజు ఇలాగే ఏదో ఒకటి చెప్తూ లేట్ చేస్తూ ఉండు అని అంటుంది. కనల్ నాకు కొంచెం డబ్బులు కావాలి మేడం అర్జెంట్ గా అంటే, ఇవ్వడం కుదరదు అన్నట్టుగా కొంచెం పొగడుతో వాళ్ళ మేడం మాట్లాడితే కనల్ ఇంకా కృంగిపోతుందండి. 2 days అయిపోయిన తర్వాత కనల్ కొడుక్కి జ్వరం మొత్తం పోతుంది కంప్లీట్ గా. తను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డాక్టర్ చిన్న పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక పెన్ ఇచ్చి, నువ్వు నాలాగా డాక్టర్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ చిన్న పిల్లాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెన్ను చూసి పెన్ లో డాక్టర్ కార్తి అని రాసుకుంటాడు. వెంటనే బుక్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ చాలా బాగా చదువుతారండి, కనల్ కొడుకు అలాగే కూతురు వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఆ రోజు నైట్ ఏదో ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకుని తినేసి పడుకున్న తర్వాత సడన్ గా అర్ధరాత్రి సమయంలో విన్సెంట్ కన్నల్ ఫోన్ చేసి, పిల్లలందరూ నిద్రపోయారు కదా, ఇంకేంటి మరి నేను వచ్చేదా అంటే, చూడండి నా అవసరం కోసం తప్పక మీ దగ్గర డబ్బులు తీసుకున్నానన్నా వెంటనే నేను తిరిగి ఇచ్చేస్తాను, అంతకుమించి మన మధ్య ఏం లేదని ఫోన్ కట్ చేస్తుంది అసహించుకుని. కొంతసేపటికి పడుకున్న తన కూతురు లేచి, అమ్మా విన్సెంట్ అంకుల్ చూస్తే చాలా భయం వేస్తుంది, నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు, తన బైక్ లో తీసుకెళ్తాడు, చాలా భయంగా ఉంది అంటే, చూడమ్మా నువ్వేం భయపడకు, మనమేం తప్పు చేయట్లేదు, ఇంకోసారి అతను నీ దగ్గరికి రాడలే అని చెప్పి సాడ్ గా ఫీల్ అవుతుంది. పక్కింట్లో ఉన్న కనల్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విన్సెంట్ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోకు, వాడొక కామాంధుడు, సేమ్ ఇలాగే చెప్తుంది. అతని దగ్గర మాత్రం డబ్బులు తీసుకోకపోతే, సమయానికి మనం డబ్బులు గనక కట్టకపోతే మనతో మిస్బిహేవింగ్ చేస్తాడు, మనం ఎవరితో చెప్పినా కూడా పెద్దగా యూస్ లేదు, మనకు పేరు పలుకుబడి ఇదంతా లేదు కదా అని చెప్తుంది. ఆ తర్వాత కనల్ వెంటనే అప్పు తీర్చేయాలని ఆ రోజు వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆ మంత్ అంతా పనిచేసిన దానికి డబ్బులు తీసుకుంటుంది. కానీ ఓనర్ మాత్రం కొంచెం తగ్గించిస్తుంది. ఒక 10,000 జీతం అంటే 7K ఇస్తుందండి. ఇంకా 3,000 అడిగితే, నా బిడ్డలకి హెల్త్ బాగాలేదని, నాకు ఆ పని ఉందని ఈ పని ఉందని లీవ్ వేసావు కదా, వాటిని కట్ చేసుకున్నాను, నేనేం నిన్ను మోసం చేయట్లేదు, న్యాయంగానే నీకు జీతం ఇస్తున్నానని, కనీసం మిక మీదటనైనా రెగ్యులర్ గా పనికిరా, నువ్వు చేయాల్సిన పనిని నేను చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. దాంతో కన్నల్ బాధపడి నేరుగా విన్సెంట్ దగ్గరికి వెళ్ళి అతనికి ఇవ్వాల్సిన 3,000 ఇచ్చేసి అక్కడ నుంచి వస్తూ ఉంటే, ఏంటి కనల్ 3,000 కోసమా నేను నీకు డబ్బు ఇచ్చింది, నాకు కావాల్సింది నువ్వు, కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా అంటే, కనల్ అసహించుకుంటే, ఏంటే మంచిగా మాట్లాడుతున్నా కదా అని ఇప్పుడే నిన్ను ఇక్కడే బయటికి పంపించకుండా నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు, అడగడానికి కూడా ఎవరూ లేదు, ఏ దిక్కు లేని దాని నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా కామెడీగా ఉంది అంటే, కనల్ నీ దగ్గర ఉన్న ఈ డబ్బును చూసే కదా
ఇలా నువ్వు రెచ్చిపోతున్నావు. ఈ డబ్బంతా ఇప్పుడు నేను కాల్చేస్తానని పక్కనున్న పెట్రోల్ పోసి విన్సెంట్ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని కాల్చేసి ఆదిపరాశక్తిలాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనల్ వాళ్ళ ఓనర్ తన భర్తతో చూడండి కనల్ ఎలా ఈ రోజు మాట్లాడిందో, తను లీవ్ వేసిన దానికి నేను డబ్బులు కట్ చేసుకునే కదా ఇచ్చాను, దానికి కూడా డబ్బులు అడుగుతోంది, నేనేదో తప్పు చేస్తున్నట్టు, నేనేదో కనల్ని మోసం చేస్తున్నట్టు మొహం పెట్టింది. అయినా అంతకంటే కనల్ కి ఇంకేం ఖర్చులు ఉంటాయండి, అందులోనూ హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే కనల్ చాలా కష్టపడుతోంది, మనం అలా అనుకోకూడదు, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. సరే ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు మన ఖర్చులు ఎంత ఉంటుంది? వెజిటేబుల్స్ కి, కరెంట్ బిల్ కి, పాల బిల్ కి, వాటర్ బిల్ కి, మనం షాపింగ్ చేసే బట్టలకి, అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్తే వెకేషన్స్ కి, ట్రిప్స్ కి, ఎంత లేదనుకున్నా ఒక మంత్ కి 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు పెడుతున్నాం. ఆ 2 లక్షల్లో ఒక 10,000 నీది కాదని పాపం పనిచేసే ఆమెకి ఇవ్వచ్చు కదా. ఎప్పుడు గాని అలా మన కోసం పనిచేసే వాళ్ళని, మనకంటే కింద ఉన్న వాళ్ళని అలా చూడకూడదు. వీలైతే మనం హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయడం గానీ ఇలా చెప్పకూడదని ఓనర్ భర్త ఆమెతో చెప్తాడు. ఆ తర్వాత తను కూడా ఆలోచిస్తుందండి, ఒకవేళ నా భర్త పోతే నాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కదా వచ్చేది. పాపం తను ఎంత కష్టపడుతుందో, నేనే ఇన్ని రోజులు కనల్ని అర్థం చేసుకోలేకపోయా అని చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డే వెంటనే కనల్ని వీలంత త్వరగా చూసి సారీ చెప్పి కనల్ అడిగిన డబ్బుల్ని ఇచ్చేయాలని చెప్తుంది వాళ్ళ ఆయనతో. సరిగ్గా నిద్ర కూడా పట్టదండి గిల్ట్ ఫీలింగ్ తో పాపం ఆమెకి. తర్వాత నెక్స్ట్ డే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా కనల్ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు, టైం అయిపోతుంది, ఇంకా పనికి ఇంటికి రాలేదు, ఏమైందో అని వాళ్ళ ఓనర్ కంగారు పడిపోతుంది. కనల్ విన్సెంట్ దగ్గర డబ్బులంతా కాల్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే విన్సెంట్ అనిన మాటలే తనకి గుర్తొస్తుంది. అడగడానికి కూడా ఎవరు దిక్కులేదు, నిన్ను ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, నువ్వేంటే నాకు నీతులు చెప్తున్నావు అన్న మాటలు పదే పదే గుర్తు రావడంతో కనల్కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ప్రశాంతంగా మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఎక్కడికి వెళ్ళినా నేను ఆ పిల్లల్ని పోషించుకోగలను అని చెప్పి ఉన్న పలంగా ఇంట్లో ఉన్న బట్టలన్నీ సర్దుకొని కనల్ తన కొడుకు కూతురుతో అక్కడ నుంచి బయలుదేరిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ కొంతసేపటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, పాపం ఆమెకి ఎందుకు ఇబ్బంది అని కూడా అనుకుంటుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే దారి మధ్యలో పిల్లలకి ఆకలి కావడంతో ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి కేక్ తింటూ ఉంటారు. అప్పుడే టీవీలో ధనుష్ నటించిన అసురన్ మూవీలో క్లైమాక్స్ లో ఒక సీన్ ప్లే అవుతూ ఉంటుంది. అదేనండి మన తెలుగులో వెంకటేష్ గారు నారప్పగా రీమేక్ చేశారు కదా ఆ మూవీలో. మన దగ్గర కారు ఉంటే లాక్కుంటారు, డబ్బు ఉంటే తీసుకుంటారు, ఆస్తున్నా కూడా తీసుకునేస్తారు, కానీ మన దగ్గర నుంచి లాక్కోకుండా ఉండేది కేవలం చదువును మాత్రమే. బాగా చదువు, ఒక అధికారంలో కూర్చో, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాయితీగా వాళ్ళు మనకి ఏదైతే చేశారో నువ్వు మాత్రం అలా చేయకు అన్న డైలాగ్స్ వినిపిస్తాయి. ఇది చూడంగానే కనల్ వాళ్ళ కూతురు కొడుకు చూసి చాలా ఎమోషనల్ అవుతారు. వాళ్ళు కూడా చదువుకొని ఒక అధికారులుగా మారాలనుకుంటారు. ఆ తర్వాత ఇంకా కనల్ అన్నలకే తన కొడుకు కూతురు రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే మూవీని ఎండ్ చేస్తారు. కనల్ ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుందా లేదా ఇంకెక్కడికైనా వెళ్తుందా అని మనకి చూపించలేదు. కనల్ ఎక్కడికి వెళ్ళినా తన విల్ పవర్ తో, తనకున్న ధైర్యంతో ఎలాగోలాగా తన పిల్లల్ని పోషించుకోగలదు ఏదో ఒక పని చేసి. అండ్ వాళ్ళు చేయాల్సిందేంటి, బాగా చదువుకొని ఏదో ఒక మంచి స్థాయిలోకి వచ్చి వాళ్ళ అమ్మని బాగా చూసుకోవడం, సొసైటీకి అండ్ పబ్లిక్ కి సర్వీస్ చేయడం, వాళ్ళని ఏ పేదరికం అయితే అణచివేచిందో అలాంటి పేదరికం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం కూడా మన దగ్గర ఉన్న దాంతోనే లేని వాళ్ళకి ఎంతో కొంత ఇద్దాం. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా నాతో కమెంట్స్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఈ మూవీని చూసారంటే నిజంగా మీరు డైమండ్స్ అండి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ చివరి వరకు మీరు చూసారంటేనే మీరు చాలా గ్రేట్. ఇలాంటి మూవీస్ కు అటెన్షన్ గానీ ఎక్కువ గుర్తింపు గానీ ఏం రాదు. ఇదేదో గొప్ప సినిమా అని కూడా నేను చెప్పను. మనం రోజు చూసే ప్రాబ్లమ్స్ నే ఒక ఉమెన్ భర్త చనిపోయిన తర్వాత తన పిల్లలతో ఎలా బాధపడుతుంది అనే దాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చూపించారు. నేను కూడా వీలైనంత వరకు షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేశా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.